హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఇవాళ మనం చేసే దోస కొంచెం స్పెషల్. పచ్చి కొబ్బరి రుచితో చేసే ఈ దోస తిన్న వారంతా కూడా ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ కొబ్బరి దోస మీరు తప్పకుండా ట్రై చేయండి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, సాయంత్రం టైంకి కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎవ్వరు కూడా ఈ రుచికి నో అని చెప్పలేరు. అంత రుచిగా ఉంటుంది. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. తక్కువ సమయంలో చాలా రుచిగా ఉండే ఈ దోసను మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా బియ్యాన్ని మనం 4 గంటల ముందే నానబెట్టుకోవాలి. కావాలంటే రాత్రి మొత్తం కూడా నానబెట్టేసేసుకోవచ్చండి. నేనిక్కడ 4 గంటల సేపు నానబెట్టాను. చూడండి 4 గంటల తర్వాత బియ్యం అంతా కూడా మనకి ఎంత బాగా నానిపోయి ఉన్నాయో, బియ్యాన్ని నానబెట్టేటప్పుడే మనం 2-3 సార్లు శుభ్రంగా కడిగి మంచి నీళ్ళని పోసి నానబెట్టుకున్నామంటే మళ్ళీ బియ్యాన్ని కడగక్కర్లేదు. అలాగే నేను అటుకుల్ని కూడా ఒక పావు కప్పు అంటే ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు అటుకుల్ని గంట ముందు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని 4 గంటల పాటు, అటుకుల్ని ఒక గంట పాటు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగి, అటుకులు మునిగేంత వరకు నీళ్ళని పోసి నానబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్పను కూడా పైన టెంక ఉంటుంది కదండీ! నల్లగా అదంతా కూడా తీసేసాను. అలా తీయడం వల్ల దోసలనేది తెల్లగా వస్తాయి అంతే. కావాలంటే మీరు అలాగే కట్ చేసేసుకొనైనా ఇందులోకి వాడుకోవచ్చు. నేనైతే పైన టెంక తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేనిక్కడ తీసుకున్న బియ్యం అన్నీ కూడా కిలోల లెక్కన చెప్పాలి అంటే పావు కిలో ఉన్నాయండి. పావు కిలో బియ్యానికి 2-3 స్పూన్ల దాకా అటుకుల్ని, అలాగే ఒక కొబ్బరి చిప్పను వేసుకున్నారంటే పర్ఫెక్ట్ రేషియో. ఈ కొలతల్ని ఫాలో అయ్యారంటే దోసలనేది ఫ్లఫీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని, అలాగే అటుకుల్ని, కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని, అవసరమైనన్ని నీళ్ళని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. రెగ్యులర్‌గా మనం దోసకి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో, అదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్‌గా ఉందో. చాలా చాలా బాగా ఉంటుందండి ఈ కొబ్బరి దోసలనేది. ఎప్పుడైనా మీరు ట్రై చేశారో లేదో తెలియదు కానీ, ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం మీరు వీక్లీ వన్స్ అన్నా మనకి కొబ్బరి అప్పుడప్పుడు పచ్చి కొబ్బరి దొరుకుతుంటుంది కదా! అలాంటప్పుడు వల్ల మీరు ఈ దోసనే వేసుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి వేసేసి మూత పెట్టి పక్కన పెట్టండి. ఇందులోకి మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ గిన్నె తీసుకొని వేయించిన వేరుశెనగ విత్తనాల్ని ఒక కప్పు తీసుకోండి. తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, చిన్న అల్లం ముక్కని, కొద్దిగా కొత్తిమీర తరుగుని, అలాగే చిన్న రెబ్బ చింతపండును, రుచికి సరిపడా ఉప్పును వేసి ఇందులోకి అవసరమైనన్ని వాటర్‌ని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇన్‌స్టంట్‌గా చేసుకున్నా సరే రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ దోసలేక కాదు ఎలాంటి దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా అలాగే చపాతీ, పూరి, పొంగల్ చేసుకుంటూ ఉంటాం కదండీ! ఎనీ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారైతే ఈ ఇన్‌స్టంట్ చట్నీని ట్రై చేయండి. మనం వేరుశనగ విత్తనాలను వేయించి ఎలాగో మనం డబ్బాలో పోసి పెట్టుకొని ఉండుంటాం కాబట్టి చట్నీ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి తక్కువ సమయంలో. చూడండి ఈలోపు పిండి కూడా మనకి కొద్దిగా వాటర్‌ని అబ్జర్వ్ చేసేసుకొని సెట్ అయిపోయి ఉంటుంది. ఎక్కువ సేపేమి పిండిని నానబెట్టక్కర్లేదండి. మనం గ్రైండ్ చేసుకున్న వెంటనే దోసలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును, అలాగే చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. వంట సోడాను వేసుకున్నామంటే చాలా ఫ్లఫీగా వస్తాయి. వేసుకోకున్న దోసలైతే మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయండి. కాకపోతే కాస్త సాఫ్ట్‌గా దోస అనేది రావాలి అంటే కొద్దిగా వంట సోడాను వేసుకోవాలి. వంట సోడాను వేసేసుకొని ఇందులోకి అవసరమైనన్ని వాటర్‌ని వేసేసుకొని చూడండి రెగ్యులర్‌గా దోస పిండి ఎలా అయితే జారుగా ఉంటుందో ఆ జారుగా ఉండేలాగా చూడండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ జారుగా ఉండే దోస అనేది మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని ఒక గరిటె పిండిని తీసేసుకొని, ఈ పిండిని మనం ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు. పిండి అనేది చిన్నగా గరిటెతో స్మూత్‌గా స్ప్రెడ్ చేయాలి. అప్పుడే దోస అనేది ఫ్లఫీగా ఉంటుంది. లేదు మీరు క్రిస్పీ దోసలు కావాలంటే ఎంత పలుచగైన పిండిని స్ప్రెడ్ చేసేసుకోవచ్చండి. దోసలేమో మంచిగా వచ్చేస్తాయి. అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఫ్లఫీ దోస కావాలంటే మాత్రం దోస పిండిని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేయండి. ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కాస్త మందంగా ఉంటే దోస అనేది ఫ్లఫీగా వస్తుంది. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక, ఇప్పుడు కొద్దిగా నూనెని కానీ, నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని, మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. మరొక సైడ్ కూడా మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. అంతేనండి. ఎంతో రుచికరమైన ఫ్లఫీ దోస అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగిలిన దోసలన్నీ వేసేసుకోవడమే. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే దోస అనేది ఈవెన్‌గా ఫ్రై అయిపోతుంది. ఇలా కావాలంటే ఫ్లఫీ దోసలు వేసుకోవచ్చు. లేదంటే మనం క్రిస్పీ దోసలనైనా తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయండి. రెగ్యులర్‌గా చేసుకునే దోసలు వన్ సైడ్ మనకి రంగు మారి ఉంటుంది కదా! రెడ్ కలర్‌లోకి. కానీ ఈ దోసలు మాత్రం అలా కాదు. పచ్చి కొబ్బరి వాడాం కాబట్టి తెల్లగానే దోసలనేది ఉంటాయి. రంగు ముఖ్యం కాదండి. రుచి అయితే చాలా చాలా ముఖ్యం కదా మనకి. ఇవి టేస్టే కాకుండా హెల్తీ కూడా. పచ్చి కొబ్బరి మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదని ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉన్నారు కదండీ! అది కూడా మార్నింగ్ టైమ్‌లో పచ్చి కొబ్బరి తిన్నామంటే డే అంతా కూడా ఎనర్జీగా ఉంటది.
ఇలా దోసలను మనకు నచ్చినట్టుగా వేసేసుకోవచ్చు. ఏ పెనంలో వేసుకున్నా సరే దోసలనేది మనకి చాలా చాలా బాగా వచ్చేస్తాయండి. అంతేనండి. రుచికరమైన కొబ్బరి దోసలైతే రెడీ అయిపోయాయి. ఇందులోకి మనం చేసుకున్న ఈ ఇన్‌స్టంట్ చట్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ ఒక్కసారి మీరు ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు వెరైటీ దోస రెసిపీస్ కావాలంటే మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. డిస్క్రిప్షన్‌లో వాటి లింక్ ఇస్తాను. మీరు కూడా ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.